ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రియమైన దేవుని బిడ్డలందరినీ కూడా శుభోదయం అనే కార్యక్రమానికి, ప్రేయర్ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఈ రోజంతట్లో దేవుని ఉన్నతమైన కృప మనతో ఉన్నట్లుగా ప్రార్థించుకుందాము. మొట్టమొదట ఒక లేఖన భాగాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్దాము. అందుకొరకు 119వ కీర్తన 153వ చరణం చదువుతూ ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. ప్రైజ్ ది లార్డ్. కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, నేను నీ ధర్మశాస్త్రాన్ని విడిచేవాడిని కాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరలా ఇంకా ఏమంటున్నాడంటే, నా శ్రమను విచారించి నన్ను విడిపించు. మరి ఆయన మన శ్రమను తెలుసుకునేటటువంటి దేవుడు, నీ శ్రమను తెలుసుకునే దేవుడు. ఇది దేవుడు వాక్యంలో పొందుపరిచాడు. ఇది నిశ్చయం, ఇది వాస్తవం. ఖచ్చితంగా మన గురించి ఆయన ఆలోచించేవాడు. గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తుల్ని ఏం చేశాడంటే ఆయన శ్రమను తెలుసుకున్నాడు. అబ్రహామును అంటాడు, అబ్రహాం దేవుడితో అంటాడు, నువ్వు నాకేమి ఇచ్చినా ఏమి, 15వ అధ్యాయంలో నేను సంతానం లేని వాడిని అయిపోతున్నానని విచారిస్తాడు. అప్పుడు దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళి వాగ్దానం చేస్తాడు. అది మనకు తెలుసు, సముద్రం ఇసుకలాగా, ఆకాశ నక్షత్రాలాగా. గనుక నీ శ్రమను ఆయన చూచేవాడు, నిన్ను పట్టించుకునేవాడు, నీకు విడుదల కలిగించేటటువంటి వాడు, దేవుడు నిన్ను విడిపించేవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన శ్రమను ఆయన తెలుసుకునేటటువంటి దేవుడు. మనకుడి ఇవ్వబడిన యేసుప్రభువు వారు చెప్పారు, మనం ప్రార్థించాలి. మరి ఈ నూతన సంవత్సరంలో మనం 2వ వారంలోనికి, అంటే మొదటి ఆదివారంలోనికి ప్రార్థనకు వెళ్ళబోయే రోజుల్లో ఉన్నాం. గనుక దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక, రక్షించి బలపరిచి నడిపించునుగాక. మరి ఇవాళ దేవుని కృప మనందరితో కూడా ఉన్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు మోకరించండి. రండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయం వేళ నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. మరి కొత్త సంవత్సరంలో మమ్మల్ని నడిపించారు. ఈ మొదటి శుభోదయం కార్యక్రమాన్ని బట్టి వందనాలు. బిడ్డల్ని ఈ ప్రార్థనలు ఏకీభవించే వారిని వారి కుటుంబాలని దర్శించండి. వారికి సమాధానం, నెమ్మది దయచేయండి, నీ బలం దయచేయండి. ఎవరైతే ఈ ఉదయం వేళ అనారోగ్యం కలిగి ఉన్నారో, శ్రమలో ఉన్నారో, బాధలో ఉన్నారో, నీ వాక్యం చెప్తుంది, కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, నన్ను విడిపించు, వారిని విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. బయటికి వెళ్ళేటప్పుడు, లోనికి వచ్చేటప్పుడు, ఆఫీస్ డ్యూటీస్, కాలేజ్, స్కూల్స్, నీ ప్రత్యేకమైన బిడ్డలకు ట్రాఫిక్ అంతట్లో కూడా నీ కృపను తోడే ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరలా తిరిగి క్షేమంగా బయటకు వెళ్ళిన వారు ఇంట్లో వారు బయట వెళ్ళి తిరిగి రావటానికి నీ ప్రత్యేకమైన కృపను చూపించండి. బిడ్డల మీద నీ సన్నిధిని ఉంచండి, నడిపించండి. మరి ఈరోజంతట్లో ప్రభువా, మరొకసారి మరి ప్రార్థనలు ఏకీవించే బిడ్డలలో నీ కార్యాలు చేయండి, శ్రమ నుండి విడిపించండి. అడుగుడు ఇవ్వబడి మీకు అని సెలవిచ్చారు మత్తయి సువార్త 7:7. గనుక నైనా ప్రతి బాధను, ఆటంకాలను మీరు తొలగించండి, ఇబ్బందులను తొలగించండి. ఓ స్తోత్రం. శత్రు భయా నుండి విడిపించండి, కీడు చేసేవారి నుండి తప్పించండి, సాతాను క్రియల నుండి విడిపించండి. నీ భద్రత, నీ క్షేమత బిడ్డలతో మాతో కూడా ఈరోజంతటి తోడే ఉండునుగాక. మరలా కలుసుకునే పర్యంతరము నీ కృప మాకు తోడే ఉండునుగాక. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి సెలవు తీసుకుందాము. మరో ఈ కార్యక్రమాన్ని తెలియచేయండి మీ బంధు స్నేహితులకు. మరొక ప్రార్థనా భాగంలో కలుసుకుందాం. నేను మీ అందరికీ ప్రార్థించాను. మరి ఈ రోజంతట్లో దేవుని ఉన్నతమైన కృప మనందరికీ తోడే ఉండుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.